వార్తల్లోకి తిరిగి స్వాగతం. తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం దారుణమని సమైక్య జేఏసీ నాయకులు ఏ ఆంజనేయులు అన్నారు. విభజనవాదం తెర మీదకు వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి విభజనను ఆపుతానని ప్రగల్భాలు పలకడమే తప్ప సమైక్య రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషి ఏమీ లేదని ఆయన పెదవి విరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసమే ఈ విభజన జరుపుతున్నదని ఆంజనేయులు విమర్శించారు. చిట్ట చివరికి ప్రతిపక్ష నాయకులైనటువంటి బీజేపీ వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడైనా తెలంగాణ ఇవ్వాలని ఆలోచన చేయటం, తెలుగు జాతిని చీల్చాలని ఆలోచన చేయటం చాలా దుర్మార్గ పనిగా ప్రజలకు చిత్రీకరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అయితే లైలా తుఫాన్ ఆపలేను కానీ సమైక్యాంధ్ర సాధిస్తానని ప్రగల్భాలు పలికి కనీసం ఆ దిశగా పయనించకుండా అధిష్టానానికి ఏమి చెప్పకుండా కేవలం కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఆయనకున్న అవసరాలు తీర్చుకోవడం కోసం సంతకాలకే పరిమితమైన ముఖ్యమంత్రి చూస్తే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తాను. ఇప్పటికి కూడా రాష్ట్రం తీరిపోతే తెలుగు జాతి మొత్తం అల్లాకల్లోలం అవుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడతారు, కొన్ని ప్రాంతాల్లో వ్యాపారాలు ఎగుమతులు ప్రోత్సహించే పరిస్థితి లేకుండా పోతుంది. ఆర్థిక పరంగా అయితే ఎక్కడైతే రెండు రాష్ట్రాలుగా చీలిపోతే వ్యయం పెరిగి ఆదాయం తగ్గి అభివృద్ధి కుంటుపడుతుందన్న ఆలోచన కూడా కనీసం లోకజ్ఞాన పరిధిలో చూడకుండా కేవలం రాష్ట్రాన్ని చీల్చాలని ఒక ధ్యేయం పెట్టుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కోస్తా రాయలసీమల్లో భూస్థాపితం చేస్తారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీగా వారి బాధ్యతను పోషించకుండా బిల్లుకి వ్యతిరేకించకపోతే వారికి కూడా అదే తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడతా ఉంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు మోజువాణి ఓటుతో ఆమోదం పొందడంతో సీమాంధ్రలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సమైక్య రాష్ట్రం కోసం ధర్నాలు నిరసనలు నిర్వహించిన సీమాంధ్ర ప్రజలు టీ బిల్లు ఆమోదంతో కాంగ్రెస్ ఏకపక్ష ధోరణిని వ్యతిరేకిస్తున్నారు. తాలూకా సెంటర్లోని పోస్ట్ కార్డుల శిబిరం నుండి నాయకులు మహేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం నిరంతరం జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా 63 రోజులు నుంచి ఈ విధంగా గుంటూరు జిల్లా నుంచి జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం తెలుగువారి ఆత్మ ప్రయోజనాల గురించి ఆలోచించకుండా చేల్చాలనుకోవడం చాలా దౌర్భాగ్యం. అసలు ఈ రోజున భౌగోళికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 23 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాదును నిర్మించుకొని హైదరాబాదే మా సొంతం, హైదరాబాదీలమే మేము అని అందరూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భంలో తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఈ రోజున విభజన ప్రక్రియను. ఇక పరీక్షల సీజన్ ప్రారంభం కానున్నది. మార్చి ఆఖరి వారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు తెలిపారు. 289 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఆందోళనకు గురి కాకుండా చదువుకోవాలని డిఈఓ కోరారు. మార్చి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడుతుంది. మొత్తం మన జిల్లాలో రెగ్యులర్గా 57,107 మంది, ప్రైవేట్ క్యాండిడేట్స్ 8,015, మొత్తం కలిపి 60,122 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. దానికోసంగా 289 సెంటర్లలో పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 43 సెంటర్స్ ప్రైవేట్ సెంటర్స్, 243 సెంటర్స్ రెగ్యులర్ సెంటర్స్, అందులో 49 సి సెంటర్స్ ఉన్నాయి. దానికి సంబంధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్స్, తర్వాత రూట్ ఆఫీసర్స్ వీటన్నీ కూడా ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఈ సంబంధంగా 3 జిల్లాలకు సంబంధించి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఈ 3 జిల్లాలకి ఆర్జేడీ గారు రివ్యూ చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం
ఇప్పుడున్నటువంటి అనేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ విద్యార్థులందరికీ కూడా జిల్లా పరిషత్ నుంచి ప్రతి మా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ మన స్టడీ మెటీరియల్ని డిసెంబర్లోనే అందజేయడం జరిగింది. అదే రకంగా పిల్లలకి న్యూట్రిషన్ కాంపోనెంట్ కింద పిల్లవాడికి 5 రూపాయల లెక్కన ప్రభుత్వ జిల్లా పరిషత్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ నెల 20 నుంచి వచ్చే నెల 20 వరకు ఈ పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులందరికీ స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉదయం సాయంత్రం ఎక్స్ట్రా క్లాస్. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మోజువాణి ఓటుతో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం. మున్సిపల్ కార్మికులకు PFను వెంటనే చెల్లించాలి. AITUC ఆధ్వర్యంలో PF ఆఫీసును ముట్టడించిన కార్మికులు. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాల పెంపు అమలు చేయాలి. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.